వెల్కమ్ టు అను కిచెన్. ఈరోజు మనం చికెన్ ఫ్రైడ్ రైస్ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. మీకు ఈ వంట నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి రుచి చూడగలరు. చికెన్ ఫ్రైడ్ రైస్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన బాస్మతి రైస్ 1 గ్లాసు, నేను ఈ గ్లాస్తో రైస్ తీసుకున్నాను. అన్నం మీద పొడిలాడేలాగా ఉడికించుకోవాలి. చికెన్ 200 గ్రాములు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. గుడ్డు 1, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, స్ప్రింగ్ ఆనియన్ వైట్ 1/2 కప్పు, స్ప్రింగ్ ఆనియన్ గ్రీన్ 1/2 కప్పు, వెల్లుల్లి 10 రెబ్బలు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అల్లం ముక్క 1 చిన్న ముక్క తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. మిరియాల పొడి 1 టీ స్పూన్, కార్న్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్, సోయా సాస్ 2 టీ స్పూన్లు, వెనిగర్ 1 టీ స్పూన్, ఆయిల్ 3 టేబుల్ స్పూన్లు, రెడ్ చిల్లీ సాస్ 1 టీ స్పూన్, ఉప్పు మీ రుచికి సరిపడా. తయారు చేయ విధానం: ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ సోయా సాస్, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలపాలి. ఇలా బాగా కలిపి పావు గంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత కలుపుకున్న చికెన్ ముక్కలు వేసుకోవాలి. వేసి బాగా కలిపి లో ఫ్లేమ్లో మూత పెట్టి 5 నిమిషాలు సాగనివ్వాలి. ఇప్పుడు మూత తీసి ముక్కలు బాగా వేగినాయి. ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత కప్పులో తీసుకోవాలి. ఇప్పుడు గుడ్డును పగలగొట్టి ఇలా బీట్ చేసుకోవాలి. బీట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ని బాగా వేడవనివ్వాలి. ఇలా బీట్ చేసిన గుడ్డును వేసుకోవాలి. ఆమ్లెట్ లాగా వేసుకోవాలి. ఇలా స్క్రంబుల్ చేసుకోవాలి, అంటే ముక్కలుగా చేసుకోవాలి. దీనిని ఒక కప్పులో తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత అందులో చిన్న ముక్కలుగా కట్ చేసిన అల్లం, వెల్లుల్లి,
కొంచెం వేగిన తర్వాత స్ప్రింగ్ ఆనియన్ వైట్స్ వేయాలి. క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి. ఇందులో మీకు నచ్చిన వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవచ్చు. వీటిని 1 minute మూత పెట్టి వేయించుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఇందులో ముక్కలు చేసిన గుడ్డును, వేయించిన చికెన్ ముక్కలు, టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, ముందుగా మనం 1 టీ స్పూన్ సోయా సాస్ వేసుకున్నాం కదా, ఇప్పుడు మిగిలిన 1 టీ స్పూన్ సోయా సాస్ వేసుకున్నాం. 1 టీ స్పూన్ వెనిగర్, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసి బాగా కలిపి రైస్ని వేసుకోవాలి. ఇదంతా అన్నంకు పెట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలపాలి. చివరగా అందులో స్ప్రింగ్ ఆనియన్ గ్రీన్ వేసుకుని మరొకసారి బాగా కలపాలి. మరీ ఎక్కువగా కలపకూడదు, ఎందుకంటే రైస్ ముక్కలుగా విడిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంత సులువుగా తయారు చేసుకునే చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ పైన క్లిక్ చేయగలరు. నా అప్కమింగ్ వీడియోస్ను వాచ్ చేయాలనుకుంటే అను కిచెన్కి సబ్స్క్రైబ్ కాగలరు.